హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్లో కొత్తగా మొబైల్ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ అనేది వచ్చింది. అంటే వాట్సాప్ వీడియో కాల్లో అవతల వ్యక్తికి మీ మొబైల్ స్క్రీన్ని షేర్ చేసుకోవచ్చు. టోటల్గా మీ మొబైల్ స్క్రీన్ అనేది షేర్ అవుతుంది. అంటే మీ వాట్సాప్ ఓపెన్ చేస్తే వాట్సాప్ అవతల వ్యక్తి స్క్రీన్లో వస్తుంది, మరి ఆల్బమ్ ఓపెన్ చేస్తే ఆల్బమ్ వస్తుంది, ఏదైనా యాప్ అనేది ఓపెన్ చేస్తే కూడా అవతల వ్యక్తి స్క్రీన్లో వస్తుంది. మరి వాట్సాప్ వీడియో కాల్లో మొబైల్ స్క్రీన్ షేరింగ్ ఎలా చేయాలనేది వీడియోలో ముందుకు చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. వాట్సాప్లో వీడియో కాల్ చేస్తే ఎలా వస్తుంది. మీ మొబైల్ స్క్రీన్ని అవతల వ్యక్తికి షేర్ చేయాలి అనుకుంటే సైడ్లో 3 డాట్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి. షేర్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా సింగిల్ యాప్ అని ఉంది. సైడ్లో ఏరో మార్క్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా సింగిల్ యాప్ ఎంటైర్ స్క్రీన్ అని వచ్చింది. మీ మొబైల్లో ఏదైనా సింగిల్ యాప్ది స్క్రీన్ అనేది షేర్ చేయాలనుకుంటే సింగిల్ యాప్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ స్క్రీన్ షేర్ చేస్తే టోటల్గా మీ మొబైల్ స్క్రీన్ అనేది షేర్ అవుతుంది. ఎంటర్ స్క్రీన్ సెలెక్ట్ చేసి స్టార్ట్ నౌ ఉంది కదా, స్టార్ట్ నౌ క్లిక్ చేస్తారు. టోటల్గా మీ మొబైల్ స్క్రీన్ అనేది షేర్ అవుతుంది. చూడండి, వేర్ ఇస్ మీ ట్రైన్ యాప్ ఎంత ఓపెన్ చేస్తున్నా ఓపెన్ అయింది. కాల్కులేటర్ ఓపెన్ చేస్తుంది. చూడండి, కాల్కులేటర్ ఓపెన్ అవుతుంది. మన మొబైల్లో ఏ స్క్రీన్ అయితే ప్లే అవుతుందో అవతల వ్యక్తి మొబైల్లో కూడా అదే స్క్రీన్ అనేది ప్లే అవుతుంది. ఇక్కడ మన స్టాప్ షేరింగ్ ఆప్షన్ ఉంది. స్క్రీన్ షేరింగ్ అనేది ఆఫ్ చేయాలి అనుకుంటే స్టాప్ షేరింగ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మళ్ళీ వీడియో కాల్ అనేది ఆన్ అవుతుంది. మరి ఈ రోజు వీడియో ఎంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.